మోసపూరితమైన క్రీడలలో ఒకటైన జూదం అనే ఉపమానాన్ని వాడాడు పరమాత్మ. అంతేకాని జూదం ఆడమని కాని, జూదాన్ని ప్రోత్సహించడం కాని, జూదంలో మోసం చేయమని కాని చెప్పలేదు. కేవలం జూదం, అందులో అంతర్లీనంగా ఉన్న మోస శక్తిని, మానవుని దిగజార్చే శక్తిని కూడా నేనే అని అన్నాడు. కానీ కృష్ణుని బోధను సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఏమండి పరమాత్మ జూదంలో కూడా ఉన్నారు కదా, ఆ జూదం ఆడితే తప్పేంటి అని అడిగేవాళ్లు ఉన్నారు. మరి పరమాత్మ విభూతులు ఎన్నో ఉన్నాయి, వాటిలో అన్నింటిలో నువ్వు ఉన్నావా అని ముందు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దీని పక్కనే మరొక ఉపమానం కూడా ఉంది. తేజస్సు కలవారిలో ఉన్న తేజస్సును నేను అని కూడా అన్నాడు. మనలో అసలు తేజస్సు, బుద్ధి, కుశలత, నేర్పు ఉన్నాయా? ఆలోచించాలి. ఇవేవి ఆలోచించకుండా కృష్ణుడు జూదంలో కూడా ఉన్నాడు, అందుకని జూదం ఆడతాను అని అనడం శుద్ధ అవివేకం. తేజస్సు కలవారిలో తేజస్సును నేనే అన్నాడు. తేజస్సు అంటే తెలివితేటలు, బుద్ధి, కుశలత, నేర్పు, ఎదుటి వారి మీద గెలిచే సామర్థ్యం, ఇవన్నీ నేనే.